బద్రీనాథ్ ని దేవ్భూమి అని ఎందుకంటారు? విష్ణుమూర్తి ఒకసారి మంచు కొండలకు వెళ్లి తపస్సు చేసుకుంటాడు. ఈ వరల్డ్ అంతా బాగుండాలని. అంతా హైయెస్ట్ పీక్, విపరీతమైన చలి, నో షెల్టర్. లక్ష్మీదేవి చూడలేకపోయారు. అలా అని తిరిగి రమ్మని అడగలేరు. అప్పుడే లక్ష్మీదేవి ఆయనకి షెల్టర్ లా ఉండాలని బద్రీ ట్రీలా మారిపోతారు. బద్రీ ట్రీ ఇలా ఉంటుంది, అందుకే ఆ ప్లేస్ పేరు బద్రీనాథ్ అయింది. బద్రీ అంటే లక్ష్మీదేవి, విష్ణుమూర్తి నాథ్. ఆల్సో విష్ణుమూర్తి ట్విన్ ఫార్మ్స్ అయిన నర్ అండ్ నారాయణ్ కలిసి ఈ తపస్సు చేశారని కూడా అంటారు. ఇదంతా జరిగిన సెంచరీస్ తర్వాత ఆదిశంకరాచార్యులకి బద్రీనాథ్ లో ఉండే అలకనంద రివర్ లో ఒక పవిత్రమైన విగ్రహం దొరుకుతుంది. అదే మనం ఈ రోజు చూసే బద్రీనాథ్ టెంపుల్ లో ఉండే విగ్రహం. విష్ణుమూర్తి లోక కళ్యాణం కోసం ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం భూమి మీద అడుగు పెట్టిన ప్లేస్ కాబట్టి దీని దేవభూమి అని అంటాం. డెవోషన్, మెడిటేషన్ అండ్ నేచర్ అన్ని కలిపి దొరికే ప్లేసే బద్రీనాథ్. ఓం నమో నారాయణాయ.